Good morning, students. In previous classes, we discussed about e-commerce and scope of e-commerce. Now we have to discuss about applications of e-commerce. So, first we know that applications of e-commerce we called as applications or types. So exam lo manaki applications and ichina types and ichina, so applications of e-commerce or types of e-commerce, so both are same. So చూద్దాం. Electronic commerce combines the advantages of computer based processing. సో మనకి ఏంటి ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఏంటి, షార్ట్ ఫామ్లో ఈ కామర్స్. సో ఈ కామర్స్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి, సో అది కంప్యూటర్ బేస్ మీద మనకి ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో అంతా ఆన్లైన్ నెట్వర్కింగే కదా ఈ కామర్స్ అనేది. సో కరెంట్లీ దేర్ ఆర్ 3 టైర్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ ఆఫరింగ్ ఆపర్చునిటీస్ ఫర్ కంపెనీస్ ఆల్ సైజెస్. సో మనకి ఇక్కడ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఈ కామర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మెయిన్లీ కంపెనీస్ అనేవి అన్నీ కూడా మనకి ఆ 3 టైప్స్ని ఫాలో అవుతున్నాయి అన్నమాట. సో వాటి మీదే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నాయి. సో అవేంటో ఆ టైప్స్ ఏంటో చూద్దాం. సో ఆ టైప్స్నే మనం 3 టైర్స్ కింద రాస్తున్నాం అన్నమాట. సో ఆ 3 టైర్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ టైప్స్లో 3 టైర్స్ ఉన్నాయి కదా. సో టైర్ 1లో ఏముందో చూద్దాం. ఎలక్ట్రానిక్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ ఐడెంటిఫై ద ఐటమ్ ఫర్ సేల్, ద ప్రైస్ అండ్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ ఫర్ కాంటాక్టింగ్ ద సెల్లర్. సో ఏంటి ఇప్పుడు మనకి ఆన్లైన్ షాపింగ్ అండ్ నెట్ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏంటి టెలివిజన్స్లో అడ్వర్టైజ్మెంట్స్ కింద వస్తున్నాయి. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ని చూసి మనం ఏదైనా ప్రోడక్ట్ని కొనాలనుకున్నా, సో అక్కడ వాడి అడ్వర్టైజ్మెంట్స్, సో ఒక ప్రోడక్ట్ ఒక బిజినెస్ రన్ చేయాలంటే, సో వాడు ఏదైనా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ని వాడు తీసుకొస్తున్నాడంటే, సో వాడు తీసుకొచ్చే ప్రోడక్ట్ని మార్కెట్లో బాగా సేలింగ్ అనేది అవ్వాలి, వాడికి బాగా ఇన్కమ్ అనేది రావాలి అంటే, సో ఆ ప్రోడక్ట్ మీద అడ్వర్టైజ్మెంట్స్ అనేవి పాజిటివ్గా ఉండేలా, సో రేటింగ్స్ అన్నీ బాగా ఉండేలా వాడు అడ్వర్టైజ్మెంట్ చేసి సో కస్టమర్స్ని రప్పించుకుంటున్నాడు వాడి దగ్గరికి. సో ఇక్కడ అదే ఉంది ఎలక్ట్రానిక్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్. సో మనకి టెలివిజన్స్లో ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్స్, సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మనం ఏంటని తెలుసుకోవచ్చు, దాని ప్రైస్ అండ్ దాని క్వాలిటీ అన్నీ చూసుకుని మనం దాని మీద ఇంట్రెస్ట్ చూపించి సో ఆ ప్రోడక్ట్ని తీసుకుంటాం. అండ్ టైర్ 2లో ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ టైర్ 2లో includes the characteristics of the first tier but adds decision supports material to the information available టు ద యూజర్ టు పర్చేస్ డెసిషన్. సో టైర్ 2 అనేది ఏంటంటే టైర్ 1 మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అయ్యే, సో కస్టమర్ అనేవాడు సో ఆ ప్రోడక్ట్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ని చూసి సో దానికి ఆ ప్రోడక్ట్కి ఆ గూడ్కి పర్చేస్ చేయాలా, మనం తీసుకోవాలా వద్దా అన్న డెసిషన్ ఆ అడ్వర్టైజ్మెంట్ మీదే కదా డిపెండ్ అయి ఉంటుంది. సో టైర్ 2లో సో టైర్ 1 డిపెండ్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ టైర్ 3లో ఇంక్లూడ్స్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద ఫస్ట్ 2 టైర్స్ బట్ యాడ్స్ ద ఎబిలిటీ టు ఎలక్ట్రానికలీ మ్యాచ్ అప్రోప్రియేట్ బయర్స్ అండ్ సెల్లర్స్. సో టైర్ 3లో ఏమని చెప్తున్నాడు, సో టైర్ 1 టైర్ 2. సో టైర్ 1లో అడ్వర్టైజ్మెంట్స్ గురించి ఉంది. సో అడ్వర్టైజ్మెంట్లో సేల్స్, దాని ప్రైస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చేస్తారు. సో టైర్ 2లో ఏంటి, సో టైర్ 2లో అడ్వర్టైజ్మెంట్స్ బట్టి ఆ ప్రోడక్ట్కి పర్చేస్ చేయాలా వద్దా అనే డెసిషన్ అనేది తీసుకుంటారు. సో ఇక్కడ మనకి టైర్ 3లో ఏంటి, సో ఆ టైర్ 1 టైర్ 2 మీద డిపెండ్ అయ్యి సో బయర్స్కి అండ్ సెల్లర్స్కి ఇద్దరికి యూజ్ అవుతుంది కదా. సో ఎలక్ట్రికల్గా మనం డిపెండ్ అయ్యి సో ఆ అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అయ్యి సో మనం బయర్స్కి, సో మనం కొనడానికి వెళ్తున్నాం అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఆ ప్రోడక్ట్ మనకి నచ్చి, సో ఇలా మనకి బయర్స్కి యూజ్ అవుతుంది. అండ్ సెల్లర్స్ ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో, ప్రోడక్ట్ ఎవరైతే మార్కెట్లో పంపించారో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైతే చేశారో సో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అండ్ మనకి కూడా యూజ్ అవుతుంది. సో ఈ మూడిట్ల మీద డిపెండ్ అయ్యి సో అన్ని కంపెనీస్ కూడా ఇవే రూల్స్ ఫాలో అవుతున్నాయి.
త్రీ టైర్స్ని ఫాలో అప్ చేస్తున్నాయన్నమాట. సో నెక్స్ట్ అప్లికేషన్స్, కామర్స్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. సో ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో చూద్దాం. సో కాస్ట్ effectively make payments to sellers and shippers with less financial risk and fewer errors while reducing paper handling and storage requirements. సో ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, మనం ఇంతవరకు ఏం చేసేవాళ్ళం, ఏదైనా స్లిప్స్ మీద లేదంటే ఏదైనా నోట్ మీద రాసి ప్రూఫ్, అది మనకి మనీ అనేది పే చేసామని చెప్పేసి ప్రూఫ్స్ అనేవి ఉండే, లేదంటే ఒక మధ్యలో వ్యక్తి ఉండి సో మనీ అనేది తీసుకున్నా అని చెప్పేసి ఒక మనిషి మనకి ప్రూఫ్ కింద ఉండేవారు. కానీ ఇప్పుడేంటి ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. సో మనమంతా ఇంటర్నెట్ని యూజ్ చేసి కంప్యూటర్స్లో మనీ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి ఇబ్బంది అనేది ఉండదు. సో అదంతా ఫీడ్ అయ్యే ఉంటుంది కాబట్టి సో ఇన్ కేస్ మనం మర్చిపోయినా లేదంటే సో స్లిప్స్ అనుకోండి, మనం ఎక్కడైనా పాడేయచ్చు. సో అండ్ మధ్య వ్యక్తి మాట అదే ఏదైనా ప్రూఫ్ కింద ఉన్నాడు అనుకోండి, సో ఆయన మర్చిపోయి సో లయింగ్ అనేది కూడా జరగచ్చు. సో ఇలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది ఒక అప్లికేషన్ అన్నమాట. సో దీంట్లో తక్కువ ఎర్రర్స్ ఉంటాయి అండ్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ పేపర్ హ్యాండ్లింగ్ అనేది సో మనం రాసి ఇవ్వడం అనేది రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది అన్నమాట. సో స్టోరేజ్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి యూస్ఫుల్గా ఉంటుంది సిస్టమ్స్లో మనం సేవ్ చేసుకోవడం వల్ల. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్. సో ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్టెండింగ్ ఇంటిగ్రేషన్ త్రూ అవుట్ ఏ కంపెనీ ఇంక్లూడింగ్ అదర్ ట్రేడింగ్ పార్ట్నర్స్. బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ కెన్ బి ఎంప్లాయిడ్ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ విత్ ఏ కంపెనీ. సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి సో వాళ్ళ ఐడియాస్ ఇవన్నీ షేర్ చేసుకోవడానికి సో కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల. సో ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటే సెల్లర్స్ బయర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాం. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, కంప్యూటర్ సపోర్టెడ్ కొలాబరేటివ్ వర్క్. సో అంటే ఏంటో చూద్దాం. ఎక్స్పాండింగ్ కొలాబరేటివ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ సపోర్టింగ్ జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, మెయింటెనెన్స్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ ఏ కంపెనీస్. సో కంప్యూటర్ సపోర్టెడ్ కొలాబరేటివ్ వర్క్ అంటే డిఫరెంట్ కంపెనీస్ సో వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటున్నారు కదా. సో కొలాబరేట్ అయ్యి సో అందరూ మింగిల్ అయ్యి సో ఒక జాయింట్గా ఒక డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఒక కంపెనీకి ఇంకో కంపెనీ సపోర్ట్ చేయడం కానీ లేదంటే డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేసుకోవడం కానీ సో అలా మనకి ఈ కంప్యూటర్ సపోర్టెడ్ కొలాబరేటివ్ వర్క్ అప్లికేషన్ అనేది సో కంపెనీస్ టు కంపెనీస్కి వాళ్ళ వర్క్స్ అనేది షేర్ చేసుకుని వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ గవర్నమెంట్ రెగ్యులారిటీ డేటా ఇంటర్చేంజెస్. సో ఇక్కడ ఏంటి అంటే కలెక్టింగ్ డేటా ఫ్రమ్ and returning data to various communities to enable the government to carry out its mandated responsibilities, for instance organizations that transport materials. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులారిటీ డేటా ఇంటర్చేంజెస్ అంటే ఏంటి, మనం డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు సో వేరియస్ కమ్యూనిటీస్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి డేటాని రిటర్న్ అనేది ఇవ్వచ్చు. సో కొంచెం మనకి మెమొరీ అనేది సిస్టమ్స్లోనే సేవ్ అయ్యి ఉంటుంది కాబట్టి సో డేటా అనేది ఈజీగా మనం షేర్ చేసుకోవచ్చు, సో కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ రిటర్న్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి సో ఆ డేటా అనేది రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ అనేది హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ రెగ్యులారిటీ డేటా ఇంటర్చేంజెస్లో మనకి చాలా ఆర్గనైజేషన్స్ అనేవి కూడా మనకి సపోర్ట్ సో అవన్నీ కూడా కొలాబరేట్ అయ్యి సో ఒకదాని నుంచి ఇంకొకటి అలా ట్రాన్స్పోర్టేషన్ మెటీరియల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నాయి అన్నమాట. సో ఎవరికి కావాల్సిన డేటాని వాళ్ళు షేర్ చేసుకుని సో అలా షేరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కామర్స్లో మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. సో మనకి వర్క్ కూడా బర్డెన్ లేకుండా ఈజీగా ప్రాసెస్లో జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, ట్రావెల్స్ అండ్ సర్వీసెస్. సో ట్రావెల్స్ అండ్ సర్వీసెస్ అంటే మనకి బేసికల్గా ఏమొస్తాయి, బస్ టికెట్స్, ఎయిర్లైన్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఇవన్నీ కూడా మనకి ట్రావెల్ సర్వీసెస్లో వస్తాయి కదా. సో మనకి ట్రావెలింగ్ సంబంధించినవి అన్నీ వస్తాయి. సో ఇక్కడ
ఇక్కడ ఏమంటున్నాడు, యుఎస్ ఎయిర్. సో వాళ్ళ వెబ్సైట్ అనేది మెన్షన్ చేశాడు. సో యుఎస్ ఎయిర్ వెబ్సైట్ ఏంటి, http://www.usair.com. సో అండ్ అమెరికన్ ఎయిర్లైన్స్ వెబ్సైట్ http://www.americanair.com. సో let people sign up to receive email notices of inexpensive tickets on flights with empty seats. సో ఇక్కడ ఏంటి, ట్రావెల్ సర్వీసెస్ అనేవి మనకి ఏంటి బేసికల్గా, సో ఒక ఎయిర్ నుంచి అది మనం కంపేర్ చేసుకుని టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటి, మనకి బుక్ చేసుకున్నప్పుడు కూడా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటి, మనకి ఈ మెయిల్స్ అనేవి సెండ్ అవుతాయి అన్నమాట. సో బుక్ చేసుకోవడానికి కూడా మనకి కామర్స్ అనేది యూజ్ చేసి మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇంటరాక్ట్ అవ్వకుండా ఓన్లీ ఫోన్లోంచి మనం మనకి కావాల్సిన ఎయిర్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి యుఎస్, అమెరికన్ ఎయిర్లైన్స్ ఇలాంటి అన్నీ, సో డిఫరెంట్ కంట్రీస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కామర్స్లో ట్రావెల్ సర్వీసెస్ అప్లికేషన్స్లో ఉన్నాయన్నమాట. సో మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో సైన్ అప్ అయ్యి నెక్స్ట్ ఆటోమొబైల్ స్పెసిఫిక్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఆటోమొబైల్ స్పెసిఫికేషన్స్, డెలివరీ టైం టేబుల్స్, ప్రైసింగ్ అండ్ ఈవెంట్ పర్చేసింగ్. సో అంటే ఏంటో చూద్దాం. షో హౌ న్యూ కార్స్ స్టాక్ అప్ అగైన్స్ట్ కాంపిటీటింగ్ మోడల్స్ ఇంక్లూడింగ్ ప్రైస్ అండ్ ఫ్యూచర్ కంపారిజన్స్. సో మనం ఏదన్నా వెహికల్ కొనాలి అనుకుంటే ఏం చేస్తాం, ఫస్ట్ కంపేర్ చేసుకుంటాం. సో మనం ప్రైజెస్ అనేవి ఒకదాని నుంచి మొత్తం కంపేర్ చేసుకుని, సో మనకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో, సో మన యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నామో, మనకి రేట్స్, సో ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనిపించినవి మనం కంపేర్ చేసుకుని ఒకదానికి ఒకటి సో సెలెక్షన్ అనేది చేసుకుంటాం. సో అక్కడ ఇదే జరుగుతుంది అన్నమాట. ఆటోమొబైల్ స్పెసిఫికేషన్ అండ్ డెలివరీ టైం టేబుల్స్, ప్రైజింగ్ అండ్ ఈవెంట్ పర్చేసింగ్లో మనకి పర్చేస్ చేయడానికి సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం వెహికల్స్ని కానీ ఐటమ్స్ని కానీ చూస్ చేసుకుని దాంట్లో మనకి బెస్ట్ ఏది అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి న్యూ కార్స్, సో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే న్యూ కార్స్, సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ కార్స్ని చూస్ చేసుకుని సో దాంట్లో మనకి బెస్ట్ ఏదని అనిపిస్తే సో అదే కదా సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్టింగ్. సో బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్టింగ్లో అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్. సో http://www.absbank.com, అమెరికన్ ఎక్స్ప్రెస్. సో బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్టింగ్, సో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు బ్యాంకింగ్స్లో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ని కూడా చూస్ చేసుకుని దాంట్లో మనకి బెస్ట్ ఏది అనిపిస్తే సో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుని మన అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ప్రాసెస్లోనే చేస్తున్నాం కదా. సో అందుకు మనకి బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఒక అప్లికేషన్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, కంప్యూటర్స్. సో కార్పొరేట్ బయర్స్, టైలర్స్, కంప్యూటర్ సిస్టమ్స్ ఆన్లైన్ టు మీట్ దేర్ నీడ్స్ అండ్ కంపేర్ డిఫరెంట్ వెండర్ ప్రైజెస్. సో ఇక్కడ ఏంటి కంప్యూటర్స్లో, సో కార్పొరేట్ బయర్స్, టైలర్స్, కంప్యూటర్ సిస్టమ్స్ ఆన్లైన్ మీట్ దేర్ నీడ్స్. సో వాళ్ళ అవసరాన్ని బట్టి సో కార్పొరేట్ వాళ్ళు కూడా మనకి టైఅప్ అవుతున్నారు కంప్యూటర్ సిస్టంలో. సో డిఫరెంట్ వండర్ ఆఫ్ ప్రైజెస్, సో ఇక్కడ కూడా మనం ప్రైజెస్ని చెక్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ని సో వాటిని మాత్రమే ఫాలో అప్ చేస్తున్నాం అన్నమాట. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఈకామర్స్. సో నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈకామర్స్ చూద్దాం. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈకామర్స్ చూద్దాం. సో ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నెట్ ఈకామర్స్ ఫర్ బోత్ కన్జ్యూమర్ అండ్ ట్రేడర్. సో మనకి ట్రేడర్కి, సో ట్రేడర్ అంటే ఎవరు, వ్యాపారవేత్త. సో కన్జ్యూమర్ అంటే మనం అవుతాం. సో కస్టమర్స్ అందరూ కూడా కన్జ్యూమర్స్ అవుతారు అన్నమాట. సో కొనుక్కునే వాళ్ళు కన్జ్యూమర్స్. అండ్ ఇక్కడ ట్రేడర్ అంటే అమ్మేవాడు, వ్యాపారవేత్తని ట్రేడర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇద్దరికి బోత్ మన ఈకామర్స్లో ఇద్దరికి యూజ్ అయ్యే అడ్వాంటేజెస్ గురించి
తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ హోమ్ షాపింగ్. సో హోమ్ షాపింగ్ అంటే ఏంటి? బేసికల్గా మనం ఇంట్లోంచే మనం షాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో షాపింగ్ కెన్ బి డన్ ఫ్రమ్ ద హోమ్, హోప్ఫుల్లీ, క్విక్లీ అండ్ కన్వీనియంట్లీ. సో మనకు కావాల్సిన ఐటమ్స్ని మనం నెట్లో బుక్ చేసుకుని సో ఆన్లైన్ షాపింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అది మనకి ఈజీగా ఉంటుంది అండ్ టైం టేకెన్ కూడా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు షాపింగ్ అనేది. అండ్ మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్క నెట్లోనే ఉంటాయి కాబట్టి సో మనం డిఫరెంట్ షాప్స్ అన్నిటిని తిరగకుండా అండ్ మన ఎనర్జీ అనేది వేస్ట్ కాకుండా మనం ఈజీగా ఇంట్లో ఉండి ఫోన్లో, మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సో ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మనం షాపింగ్ అనేది ఈజీగా హోమ్ నుంచే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వరల్డ్ వైడ్ 24 hours a day ట్రేడింగ్. సో అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నెట్ హోమ్ షాపర్ కెన్ యాక్సెస్ అండ్ ఈ షాప్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అట్ ఎనీ టైమ్, డే ఆర్ నైట్. సో అంటే ఏంటి? మనం ఎక్కడున్నా సో వరల్డ్ వైడ్ మనం కంట్రీలో ఎక్కడున్నా సో ఓన్లీ కంట్రీ కాదు, సో మనం వరల్డ్లోనే ఎక్కడున్నా మనం షాపింగ్ అనేది ఏ టైంలోనో సో డే టైం అవ్వచ్చు లేదంటే నైట్ టైం అవ్వచ్చు. సో ఏ టైంలో అన్నా మనం షాపింగ్ అనేది మనకి 24 hours అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ద లేటెస్ట్ థింగ్స్ ఎట్ బార్గెన్ ప్రైజెస్. సో ఇక్కడ బార్గెన్ అంటే ఏంటి? బేరాలు మాట. సో బేర్ మాట అన్నమాట. సో గూడ్స్ బాట్ ఆన్లైన్ మే బీ చీపర్ ఆర్ మోర్ అప్ టు డేట్ దాన్ గూడ్స్ అవైలబుల్ ఇన్ ఏ కన్వెన్షనల్ రిటైల్ షాప్. సో ఏంటి? మనం గూడ్స్ ఏదైనా ఆన్లైన్లో చాలా తక్కువ రేట్లకి వస్తాయి కదా వెన్ కంపేర్ టు మనం బయట ఎక్కడైనా షాపింగ్ చేయాలంటే సో మనకి ఆన్లైన్లో డిస్కౌంట్స్ అని చెప్పేసి సో మనకి డిస్కౌంట్స్ అవి ఇస్తూ ఉంటాడు. సో మనం ఏమనుకుంటాం? సో ఆన్లైన్లో తక్కువ ప్రైజెస్కి మనకి గూడ్స్ అనేవి దొరుకుతాయి కదా. సో రిటైల్ షాప్ అంటే ఏంటి? చిన్న వస్తువులు సంథింగ్ మనం చిల్లర వ్యాపారులు అని చెప్పేసి పిలుస్తాం కదా. సో అలా చిన్న వస్తువులు అమ్మే వాళ్ళని సో రిటైల్ షాప్స్ అని చెప్పేసి సో చిన్న చిన్న వస్తువులని చిన్న షాప్స్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా రిటైల్ షాప్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ హోమ్ డెలివరీ. సో ద ఫోర్త్ వన్ ఈజ్ హోమ్ డెలివరీ. సో ద గూడ్స్ ఆర్ బ్రాట్ టు యువర్ డోర్. సో హోమ్ డెలివరీ అంటే ఏంటి? మన అడ్రస్ ఇస్తాం. సో మనం బుక్ చేసుకున్నవన్నీ కూడా మనకి ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు. సో మనకి అది ఈజీ ప్రాసెసే కదా. సో మనం ఎక్కడ వెళ్ళి షాపింగ్ చేయకుండా సో మన దగ్గరికే వాళ్ళు వచ్చి మనం ఆర్డర్ చేసుకున్న అనేవి డెలివరీ చేసి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ సేల్స్ సపోర్ట్. సో ఫర్ సమ్ గూడ్స్ దేర్ క్యాన్ బి ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ ఆన్ హౌ టు యూస్ దెమ్ అండ్ హౌ టు ఫిక్స్ దెమ్. సో ఆన్లైన్ సేల్స్ సపోర్ట్ అంటే ఏంటి? సో కొన్ని వస్తువులు కొనుక్కున్నాం సో వాళ్ళే వచ్చి సో ఇప్పుడు మనం ఆన్లైన్లో టీవీ బుక్ చేసుకున్నాం అనుకోండి. సో ఒక ఎల్ఈడి కొనుక్కున్నాం అనుకోండి. సో వాటిని ఏం చేస్తాం? మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సో వాళ్ళే వచ్చి మనకి ఆ టీవీని అయ్యే ఫిక్స్ చేసి వెళ్తారు కదా. సో దట్ వన్ ఈజ్ ద ఆన్లైన్ సేల్ సపోర్ట్. సో వాళ్ళ నుంచి మనకి సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ హైటెక్ ఇమేజ్. సో హైటెక్ ఇమేజ్ అంటే ఏంటో చూద్దాం. బీయింగ్ నోన్ హ్యాజ్ అన్ ఆన్లైన్ ట్రేడర్ గివ్స్ అన్ అప్ టు డేట్ ఇమేజ్. సమ్ కస్టమర్స్ విల్ యూజ్ ద వెబ్సైట్ టు లుక్ అప్ ద ప్రోడక్ట్ అండ్ దెన్ యూజ్ ద కన్వెన్షనల్ స్టోర్ టు మేక్ పర్చేస్. సో ఏంటి హైటెక్ ఇమేజ్ అంటే ఏంటి? మనం ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుంటాం ఆన్లైన్లో. సో ఎలా కొనుక్కుంటాం? వాళ్ళు పెట్టిన ఇమేజెస్ చూసుకుని మనం సో అవి నచ్చితే మనం ఆ ఇమేజ్ చూసే కదా సెలెక్ట్ చేసుకుంటాం ప్రోడక్ట్ని కొనడానికి. సో వాటిని సో మనకి హైటెక్ ఇమేజ్ అంటే అది. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈస్ రెడ్యూస్డ్ కాస్ట్. సో రెడ్యూస్డ్ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ద ఆన్లైన్ ట్రేడర్ డస్ నాట్ హ్యావ్ ద ఎక్స్పెన్సివ్ స్టాఫింగ్ అండ్ మెయింటైనింగ్ కన్వెన్షనల్ రిటైల్ అవుట్లెట్. సో ఏంటి ఆన్లైన్ ట్రేడర్ అనేది? సో ఇక్కడ అమ్మేవాడు ఏంటంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ రేట్లకి అమ్మకుండా ఓన్లీ మనకి తక్కువ ప్రైజెస్కి మాత్రమే ఆన్లైన్లో మనకి వస్తువులు అనేవి దొరుకుతున్నాయి. సో అందరూ కూడా అందుకే మనకి ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో బయటతో పోల్చుకుంటే ఇక్కడ ఆన్లైన్లో ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటున్నాయి కాబట్టి మనకి ఆన్లైన్ షాపింగ్ అనేది అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో ఇక్కడ కన్జ్యూమర్కి అండ్ ట్రేడర్కి మధ్య ఇద్దరికి
కలిపి డిసడ్వాంటేజెస్ ఏంటో ఈ కామర్స్లో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, సో మనకు తెలిసిందే కదా మన ఆన్లైన్ షాపింగ్ అనేది. సో చాలామంది ఏంటి హ్యాక్ చేసేసి, సో వాళ్ళు మన పాస్వర్డ్లు ఇవన్నీ హ్యాక్ చేసి, సో వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్. సో the privacy of personal details and security of financial transactions are concerned to many users and potential users of e-commerce. సో ఇది మనకి చాలా డిసడ్వాంటేజెస్ మాట. ఎందుకంటే చాలామంది పాస్వర్డ్స్ అవన్నీ, సో పాస్వర్డ్స్ అన్నీ కూడా హ్యాక్ చేసి వాళ్ళు మాల్వేర్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు కదా. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఆన్లైన్ షాపింగ్ చేయడానికి. సో నెక్స్ట్ డెలివరీ. సో డెలివరీ కూడా ఏంటి, మనకి కొంచెం లేట్ అవ్వచ్చు అప్పుడప్పుడు మనకి. సమ్టైమ్స్ కన్వీనియన్స్ అండ్ యాడ్స్ అడిషనల్ కాస్ట్. సో డెలివరీ కెన్ బి అడ్వాంటేజ్ బట్ ఇట్ కాస్ట్ డిలే సమ్టైమ్స్ కన్వీనియన్స్ అండ్ ఇట్ యాడ్స్ అడిషనల్ కాస్ట్. సో డెలివరీ అనేది మనకి ఒక అడ్వాంటేజే, ఇంటికి వచ్చి డెలివరీ చేస్తున్నారంటే. బట్ ఏంటి, ఒక్కొక్కసారి మనం ఆర్డర్ పెట్టుకున్న కొన్ని రోజులకి కొంచెం డిలే అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు ఆ ఆర్డర్ అనేది రావడానికి. అండ్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పే చేయమని చెప్పేసి అనొచ్చు. సో ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఇన్స్పెక్టింగ్ గూడ్స్. ద వెబ్ కెన్ ప్రొవైడ్ ఏ గుడ్ పిక్చర్ అండ్ eloquent description and even customer reviews or virtual reality displays, but you cannot actually see, feel or try on goods you are buying. సో ఇక్కడ ఏంటి, ఇన్స్పెక్టింగ్ గూడ్స్ అంటే ఏంటి, మనం ఓన్లీ మనం పిక్చర్స్లో చూసుకుని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో వాటిని మనం డైరెక్ట్గా చూడలేము డెలివరీ అయ్యే వరకు. సో ఓన్లీ పిక్చర్స్ చూసి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో అవి పిక్చర్స్లో చూసినంత క్వాలిటీగా ఉండకపోవచ్చు. సో మనకేంటి, పిక్చర్లో హై క్వాలిటీ కింద పెట్టేస్తారు. సో అవి డెలివరీ అయ్యే టైంకి అవి మనం పిక్చర్లో చూసినట్టు ఉండవు కదా. సో అవి డిఫరెంట్గా ఉండొచ్చు, కలర్ షేడ్ అవి రావడం కానీ, లేదంటే ప్రోడక్ట్ బాగోకపోవడం కానీ. సో ఇలాంటివన్నీ జరగచ్చు. సో ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ సోషల్ ఇంటరాక్షన్. షాపింగ్ ఫర్ సమ్ ఈజ్ ఏ కోర్ and for others is an excursion. So a shopping trip on the internet will not be the same experience as shopping expedition with family or friends. సో సోషల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి, ఇంతవరకు మనం షాపింగ్ అంటే ఏం చేసాం, వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ రాకముందు షాపింగ్ మాల్స్కి వెళ్ళి, సో ప్రతి షాపు ఫ్యామిలీ అంతా కలిసి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ, సో షాపింగ్ అంటే ఒక 1 డే మొత్తం స్పెండ్ చేసేవాళ్ళం షాపింగ్కి. సో డే నుంచి నైట్ వరకు షాపింగ్ మాల్స్ అన్నీ తిరుగుతూ, సో అదొక ట్రిప్ కింద ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. సో ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో అప్పుడు మనకు ఒక విహారయాత్ర కింద ఉండేది షాపింగ్ అంటే. సో ఇది సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోయింది ప్రజెంట్ అయితే. సో ఆన్లైన్ షాపింగ్ వచ్చాక, సో ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవడం వల్ల, సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీట్ అయ్యి, సో ఇలా ఒక ట్రిప్ కింద వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. సో ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రిటర్న్స్ ఆఫ్ గూడ్స్. హ్యావింగ్ టు రిటర్న్ ఫాల్టీ గూడ్స్ టేక్స్ సమ్ టైమ్ అండ్ ఈజ్ అన్ ఎంబారస్మెంట్. రిటర్నింగ్ గూడ్స్ టు అన్ ఆన్లైన్ వెండర్ ఈజ్ మోర్ ప్రాబ్లమేటిక్. సో ఏదన్నా మనం ఆర్డర్ చేసిన ఐటమ్ అది మనకి నచ్చకపోతే, లేదంటే దాంట్లో ఏదన్నా పాడైపోయి ఉంటే, సో మనం ఏం చేస్తాం, అది రిటర్న్ పెడతాం. సో అప్పుడు వాళ్ళు తీసుకోవడానికి కొంచెం డిలే చేయొచ్చు అప్పుడు కూడా. సో ఫాల్టీ ఐటమ్స్ని వాళ్ళు తీసుకోవడానికి టైం తీసుకోవచ్చు. సో ఇదొక డిసడ్వాంటేజ్ మాట. సో దిస్ ఈస్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ కామర్స్.